నమస్తే. ప్రస్తుతం మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాం. ఒకప్పుడు ఇది సంపెంగ వాగుగా పేరున్నది. అయితే జంపన్న వీర మరణం తర్వాత ఈ పేరుగా జంపన్న వాగుగా మారిపోయింది. సో భక్తులంతా కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేయడాన్ని చాలా సాంప్రదాయంగా గొప్పగా భావిస్తుంటారు. వేల సంఖ్యలో మొత్తం ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తుంటారు. మనం ఒకసారి విజువల్లో చూడవచ్చు. మొత్తం వాగు కూడా ఇసుకైతే రాళ్ళంతగా ఎంతమంది జనాలు ఇక్కడ ఉన్నారో మనకు అనిపిస్తూ ఉంది. భక్తి శ్రద్ధలతో స్నానాలు చేస్తున్నారు. దాంతోపాటు యంత్రాంగం లోపలికి వాగులోకి దిగలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం బయట ట్యాప్స్ ఓపెన్ చేసింది. సో ఓపెన్ ట్యాప్ ద్వారా, మొబైల్ ట్యాప్ ద్వారా వాటర్ అందుబాటులో ఉండడంతో ఈజీగా అక్కడ స్నానాలు చేసే అవకాశం కూడా ఈ యంత్రాంగం కల్పించింది, ములుగు యంత్రాంగం. మొత్తంగా మనం చుట్టూ మేర కొన్ని కిలోమీటర్ల పాటు మనం విజువల్గా కనుక చూస్తే ఆ చివరి నుండి అటువైపు ఇటువైపు అంటే ఇటు కుడి ఎడమ వైపు ఎదురెదురుగా ఎంతమంది ఉన్నారో అవతలి బాగానే కూడా అదే కిలోమీటర్ల కొద్దీ మొత్తం చీమల్లాగా అంత జనం వచ్చి కూడా ఇక్కడ స్నానాలు చేస్తుంటారు భక్తి శ్రద్ధలతో. ఒకసారి మన విజువల్లో చూస్తే కోలాహలంగా, ఆహ్లాదంగా, ఎంతో ఆనందంగా వచ్చాము, దర్శనం చేసుకోవడానికి వచ్చామంటూ వాగులోకి దిగి ఇట్లా స్నానం చేయడానికి కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేసిన సందర్భంగా అనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇక మొదటి ఘట్టం అంటే ఇవాళ సారలమ్మ ఘట్టం మొదలు కావడంతో ఇక వాతావరణం అయితే జాతర వాతావరణం అయితే కొనసాగుతుంది. వేల సంఖ్యలో భక్తులు మాత్రం కనిపిస్తూ ఉన్నారు. ఇవాళ సారలమ్మ, రేపు సమ్మక్క, ఇలా వరుసగా గద్దె దగ్గరికి కూడా దేవతలు రావడం కూడా భక్తులు కూడా ఎదురు చూస్తున్నారు వేల సంఖ్యలో కూడా. మొత్తంగా ఇది సంపెంగ వాగు. అంటే సంపెంగ వాగు జంపన్న వీర మరణం తర్వాత జంపన్న వాగు దగ్గర ఉన్న పరిస్థితి. ఓ టు యూ.